రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఇన్ మహారాష్ట్ర అండ్ పంజాబ్ చూద్దాము. మహారాష్ట్ర అండ్ పంజాబ్లో మెయిన్ ఫస్ట్ పేజ్లో మహారాష్ట్రలో అయితే రామ్సోయ్ పిసెంట్ ఫోర్స్ అని వాసుదేవ్ బల్వంత్ పడ్కే దాంతో స్టార్ట్ అయింది. రామ్సోయ్ పిసెంట్ రామోసి పిసెంట్ ఫోర్స్ దీంతో స్టార్ట్ అయింది. తర్వాత 1879లో బాలగంధర్ తిలక్ ఉంటాడు కదా, ఒక స్పిరిట్ ఆఫ్ మిలిటరీ నేషనలిజంని ఇక్కడ స్ప్రెడ్ చేశారు. వైలెన్స్తో గణపతి, శివాజీ ఫెస్టివల్స్, జర్నల్స్, కేసరి అండ్ మరాఠా. ఈయన డిసిపుల్స్ ఎవరంటే చపేకర్ బ్రదర్స్, దామోదర్ అండ్ బాలకృష్ణ. చపేకర్ బ్రదర్స్ ఉంటారు కదా, చపేకర్ బ్రదర్స్ ఎవరంటే దామోదర్ అండ్ బాలకృష్ణ. మర్డర్డ్ ద ఫ్లేగు కమిషనర్ ఆఫ్ పూనా ఎవరంటే దామోదర్. చపేకర్ బ్రదర్స్ దామోదర్ ఇంకా బాలకృష్ణ. వీళ్ళు ఎవరిని చంపేశారంటే ప్లేగు కమిషనర్ ఉంటాడు కదా, ప్లేగు కమిషనర్ని చంపేశాడు. ప్లేగు కమిషనర్ ఆఫ్ పూనా. దిస్ నేమ్ ఈస్ రండ్ అండ్ 3 నెంబర్స్ని 1 లెఫ్టినెంట్ ఎయిరెస్ట్. ఫ్లేగ్ కమిషనర్ ఆఫ్ పూనా మెయిన్. చపేకర్ బ్రదర్స్ అంటే దామోదర్ అండ్ బాలకృష్ణ. ఇది సావర్కర్ అండ్ హిస్ బ్రదర్ ఇంకా మిత్రమే సావర్కర్ ఉంటారు కదా, సావర్కర్. చపేకర్ బ్రదర్స్ అంటే దామోదర్, బాలకృష్ణ. చపేకర్ బ్రదర్స్ సావర్కర్, బాలకృష్ణ. BCD అనుకోవచ్చు. చపేకర్ బ్రదర్స్ బాలకృష్ణ, దామోదర్ ఇలా గుర్తుపెట్టుకోవడానికి. సావర్కర్ అండ్ హిస్ బ్రదర్ వచ్చేసి మిత్రమేళ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. మిత్రమేళ అంటే ఇది ఒక సీక్రెట్ సొసైటీ 1899లో విచ్ ఎమర్జ్డ్ విత్ అభినవ్ భారత్ ఆఫ్టర్ మజినీస్ ఎంగిటాలి. దేంతో ఎమర్జ్ అయింది? అభినవ్ భారత్ దాంతో అభినవ్లో అయింది. ముసలిని ఎంగిటాలి ఉంటుంది కదా, దాంతో పాటు అభినవ్ భారత్ దాంతో అయిందే ఇది మిత్రమేళ. నాసిక్, పూనా అండ్ బొంబాయి ఏవేవి అంటే నాసిక్, పూనా అండ్ బొంబాయి ఈ 3 దాంట్లో సెంటర్స్ ఆఫ్ బాంబ్ మ్యానుఫ్యాక్చర్ అయినాయి. పంజాబ్లో అంటే మనకు తెలుసు లాలా లజపత్ రాయ్ ఓ బ్రాట్ అవుట్ పంజాబీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ చేశాడు, పంజాబీ. మోటో ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ ఎట్ ఎనీ కాస్ట్. ఇంకా అజిత్ సింగ్, భగత్ సింగ్ వాళ్ళ అంకుల్ ఉంటాడు కదా, అజిత్ సింగ్ ఎవరు అంటే భగత్ సింగ్ వాళ్ళ అంకుల్. ఈయన ఒక అంజుమాన్ హై మొహిస్బాన్ ఐ వటన్ అని లాహోర్లో అరేంజ్ చేశాడు. ఈయన జర్నల్ వచ్చేసి భారత్ మాత జర్నల్ పెట్టాడు. సో అజిత్ సింగ్ భారత్ మాత. ఈయన ఏం పెట్టాడంటే అంజుమాన్ ఐ మొహిస్బాన్ ఐ వటన్. ఇవన్నట్టు. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 2.